Hi, good afternoon everyone. Now I would like to share with you participles for 10th class. సో పార్టిసిపుల్స్ అనే టాపిక్ ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో పార్టిసిపుల్స్లో మనం ఆల్రెడీ ప్రెజెంట్ పార్టిసిపుల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్. సో పాస్ట్ పార్టిసిపుల్ అంటే మనకెప్పుడు వెర్బ్ ఫామ్ V3లో ఉంటుంది పాస్ట్ పార్టిసిపుల్. సో ఫస్ట్ మీనింగ్ ఏంటో చూద్దాం. పాస్ట్ పార్టిసిపుల్ అంటే ఇట్ ఈజ్ ఏ వెర్బ్ ఫామ్, ఇట్ జాయిన్స్ ద సెంటెన్స్ విచ్ ఈజ్ ఇన్ ప్యాసివ్ ఫామ్. సో సెంటెన్స్ అనేది ప్యాసివ్ ఫామ్లో ఉంటే దాన్ని మనం పాస్ట్ పార్టిసిపుల్ యూజ్ చేసి జాయిన్ చేస్తాం. సో పాస్ట్ పార్టిసిపుల్ అంటే మీకు చెప్పాను. సో వజ్ ఆర్ వర్ కానీ ఈజ్ యామ్ ఆర్ హెల్పింగ్ వెర్బ్స్ తర్వాత ఐఎన్జీ ఫామ్ రావాలి యాక్చువల్గా అయితే అకార్డింగ్ టు టెన్సెస్. సో ఐఎన్జీ ఫామ్ కాకుండా మనకి వర్ కానీ వర్ తర్వాత వజ్ కానీ దాని తర్వాత ఐఎన్జీ ఫామ్ రావాలి. ఆ ఐఎన్జీ ఫామ్ కాకుండా V3 ఫామ్స్ వస్తే దాన్ని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. సో అలాంటి వాటిని మనం ప్యాసివ్ వాయిస్ అంటాం. సో అలాంటి సెంటెన్సెస్ని మనం చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్, హీ వర్క్డ్ హార్డ్ ఫర్ 3 years సో హీ పాస్డ్ ద ఎగ్జామ్. ఫస్ట్ ఎగ్జాంపుల్. సో ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, రెండు సబ్జెక్ట్స్ సేమ్ అయితే మనం ఒకటే సబ్జెక్ట్ తీసుకుంటాం. సో అందులో ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోం, సెకండ్ సబ్జెక్టే తీసుకుంటాం. సో ఇలాంటి సో కానీ దెన్ కానీ ఏమైనా ఎక్స్ట్రా వర్డ్స్ వస్తే మాత్రం వాటిని రిమూవ్ చేస్తాం. సో ఇప్పుడు హీ అనేది తీసుకోం, ఇప్పుడు V3తో స్టార్ట్ చేయాలి కాబట్టి వర్క్డ్ హార్డ్ ఫర్ 3 years comma he passed the exam. ఓకే. సో ఫస్ట్ ఏం చేసాము, రెండు సబ్జెక్టు సేమ్ అయితే ఒకటే సబ్జెక్ట్ తీసుకున్నాం. అర్థమవుతుందా? సో ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోం, సెకండ్ సబ్జెక్ట్లో సెకండ్ సెంటెన్స్ ఉన్న సబ్జెక్ట్ని మనం యూజ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, షీ ఫినిష్డ్ హర్ హోంవర్క్ షీ వెంట్ టు బెడ్. సో సెకండ్ సెంటెన్స్లో కూడా మనకి 2 సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ సేమ్. సో అందులో ఫస్ట్ వన్ తీసుకోం, సెకండ్ వన్ తీసుకుని మనం సో V3తో స్టార్ట్ చేస్తాం. ఫినిష్డ్ హర్ హోంవర్క్ కామా షీ వెంట్ టు బెడ్. ఓకే ఓకే ఫినిష్డ్ హర్ హోంవర్క్ షీ వెంట్ టు బెడ్. సో థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, ద టీచర్ డిడ్ నాట్ టీచ్ వెల్ ద స్టూడెంట్ ఫెయిల్డ్. ఓకే, ద టీచర్ డిడ్ నాట్ టీచ్ వెల్ ద స్టూడెంట్ ఫెయిల్డ్. సో ఇప్పుడు చూడండి, ఇది ఇప్పటివరకు ఫస్ట్ 2 రాసింది నార్మల్ సెంటెన్సెస్, థర్డ్ వన్ వచ్చేసి నెగిటివ్ సెంటెన్స్. సో నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ యాజ్ యూజువల్గా మనకి సబ్జెక్ట్స్ ఏమున్నాయో లేదని చూస్తాం, ద టీచర్, ద స్టూడెంట్. సో ఇక్కడ 2 సబ్జెక్ట్స్ అనేటివి డిఫరెంట్గా ఉన్నాయి. ఓకే, సో డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ని మనం అలాగే ఉంచేస్తాం, ఆ 2 సబ్జెక్ట్స్ని అలాగే ఉంచేస్తాం, అందులో ఏమి ఓకే. సో ఇక్కడ ఇచ్చిన థర్డ్ వన్లో 2 సబ్జెక్ట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, అట్ ది సేమ్ టైం ఇది నెగిటివ్ సెంటెన్స్. సో నెగిటివ్ సెంటెన్స్ కాబట్టి ఎలా రాస్తామో చూడండి, ఇచ్చిన సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. ద టీచర్, మనం V3 రాయమన్నాం కాబట్టి డిడ్ నాట్ అన్నారు కాబట్టి సో నాట్ ఒకటే రాస్తాం. నెగిటివ్ ఇచ్చినప్పుడు డిడ్ని తీసేసి నాట్ రాస్తాం. ద టీచర్ నాట్ టీచ్ వెల్ కామా ద స్టూడెంట్ ఫెయిల్డ్. ఓకే, సో ద టీచర్ నాట్ టీచ్ వెల్ ద స్టూడెంట్ ఫెయిల్. సో నెగిటివ్ ఇచ్చినప్పుడు డిడ్ ఉంది కాబట్టి మనం టీచర్ రాస్తాం. ఓకే,
సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ అనేది అలాగే ఉంచేస్తాం, సబ్జెక్ట్ ఏమీ చేంజ్ చేయం. సబ్జెక్ట్ తర్వాత మాత్రం నెగిటివ్ ఇచ్చినప్పుడు నాట్ యూజ్ చేసి టీచ్ వెల్ అని వస్తాం. రిమైనింగ్ సెకండ్ సెంటెన్స్ యాజ్ యూజువల్ సేమ్. ఓకే, రైట్. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఫోర్త్ వన్ చూడండి. హిజ్ షూస్ వర్ స్టోలెన్, సో హీ బాట్ ఎ న్యూ పెయిర్ ఆఫ్ షూస్. సో ఇందులో సబ్జెక్ట్స్ ఏమున్నావా లేవా? యాజ్ ఇట్ ఈజ్ హిజ్ ఉంది, హీ ఉంది. సో బోత్ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. హిజ్ హీ ఒకటి కాదు. హిజ్ అంటే అతని షూస్, సో అతను న్యూ పెయిర్ ఆఫ్ షూస్ కొన్నాడు. ఓకే, సో ఇది డిఫరెంట్ సబ్జెక్టు, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్స్. రిమూవ్ దీస్ ఎక్స్ట్రా వర్డ్స్. సో అనేది రిమూవ్ చేసేస్తాం. సో యాజ్ ఇట్ ఈజ్ సబ్జెక్ట్ రాసేస్తాం, ఫస్ట్ సబ్జెక్ట్ రాసేస్తాం హిజ్ షూస్. సో ఇప్పుడు ఇక్కడ మనకి హెల్పింగ్ వెర్బ్ ఉంది, వర్ ఉంది, వర్ తర్వాత స్టోలెన్ ఉంది. సో V3 అనమాట, అంటే ఇది ప్యాజివ్ వాయిస్లో ఉంది, ప్యాజివ్ ఫామ్లో. సో ఇప్పుడు హిజ్ షూస్ తర్వాత ఏం రాస్తాం? V3 రాస్తాం. స్టోలెన్, స్టీల్, స్టోలెన్, V1 V2 V3, స్టీల్ V1. ఓకే, స్టోలెన్. ఓకే, సో హిజ్ షూస్ స్టోలెన్, కామా he bought a new pair of shoes. Okay, సో అర్థమవుతుందా? ఎక్స్ట్రా వర్డ్స్ హెల్పింగ్ వెర్బ్స్ ఉంటే రిమూవ్ చేసేస్తాం. రిమూవ్ చేసిన తర్వాత వెంటనే మనం V3 రాస్తాం. ఇంక ఎక్స్ట్రా వెబ్ ఫార్మ్స్ ఏం రాయం, V3 యాజ్ ఇట్ ఈజ్ V3 రాస్తాం. సో మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. ఫిఫ్త్ వన్ చూడండి. షీ వాజ్ బీటెన్ బై రాము, దెన్ ద పోలీస్ అరైవ్డ్. ఓకే, సో ఇక్కడ కూడా సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్. సో రిమూవ్ ద ఎక్స్ట్రా వర్డ్స్. దెన్ ఉంది, దెన్ మీరు రాయాల్సిన అవసరం లేదు. ఓకే, ఎక్స్ట్రా వర్డ్స్ తీసేస్తాము, సో కానీ దెన్ కానీ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న షీ, సెకండ్ సెంటెన్స్లో ఉన్న ద పోలీస్, టూ ఆర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సబ్జెక్ట్ అలాగే ఉంచేస్తాం. సో షీ, హెల్పింగ్ వెబ్స్ తీసుకోం, పాస్ట్ పార్టిసిపుల్లో మాత్రమే. సో వజ్ కానీ వర్ కానీ ఈజ్, యా, మార్ ఏదున్నా మనం వాటిని రిమూవ్ చేసేస్తాం. సో షీ బీటెన్ బై రాము, కామా ద పోలీస్, కామా పెట్టినప్పుడు మీరు నార్మల్గా రాస్తే చాలు. ద పోలీస్ అరైవ్డ్. ఓకే, దిస్ ఈజ్ ద పాస్ట్ పార్టిసిపుల్. సో పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఏంటంటే V3 మనకి V3 మెయిన్. సో అది స్ట్రక్చర్స్ అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ V3 యూస్ చేసే రాస్తాం మనం. సబ్జెక్ట్స్ ఏమైతే డైరెక్ట్గా V3తో రాస్తారు. డిఫరెంట్ సబ్జెక్ట్ అయితే సబ్జెక్ట్ రాసిన తర్వాత మీరు V3 రాయాలి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇన్ పార్టిసిపుల్స్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్స్. సో ప్రజెంట్ పార్టిసిపుల్లో మనకి వెబ్ ఫామ్ వచ్చి V1 + ing. సో పాస్ట్ పార్టిసిపుల్లో V3. సో పర్ఫెక్ట్ పార్టిసిపుల్ కూడా ఇది కూడా వెబ్ ఫామే. సో దీనికి ఏం రాస్తామంటే హ్యావింగ్ ప్లస్ V3. ఓకే, సో హ్యావింగ్ ప్లస్ V3తో మనం ఇచ్చిన సెంటెన్స్ని జాయిన్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఎ వెబ్ ఫామ్. ఇట్ సజెస్ట్ ద మీనింగ్ ఆఫ్ ది సక్సెసివిటీ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ యాక్షన్స్ అండ్ కాజ్ ఆఫ్ యాక్షన్స్. సో చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, లుక్ ఎట్ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. హీ వర్క్డ్ హార్డ్ ఫర్ 3 years, సో హీ పాస్డ్. ఓకే, సో ఇచ్చిన 2 సెంటెన్స్లో సేమ్ సబ్జెక్ట్ అనేది సేమ్ ఉంది. సో సేమ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి సో వర్క్డ్ హార్డ్ అని ఉంది. సో మనకి హ్యావింగ్ ప్లస్ V3. సో హ్యావింగ్ ప్లస్ V3 కాబట్టి హ్యావింగ్ V3 యాజ్ ఇట్ ఈజ్, వర్క్డ్.
సో హ్యావింగ్ వర్క్డ్ హార్డ్ ఫర్ 3 years, for 3 years, comma, he passed. Next, second example. Second one ఏంటంటే she finished her homework, she went to the bed. So as it is, both subjects are same in first sentence and second sentence. So we will take the second subject. So finished her homework. So perfect participle, having plus V3. Having finished her homework, comma, she went to bed. Okay. సో ఫస్ట్ వన్ సెకండ్ వన్ చూడండి. హ్యావింగ్ ప్లస్ V3 యూస్ చేస్తాం. హ్యావింగ్ వర్క్డ్ హార్డ్, హ్యావింగ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్, కామా షీ వెంట్ టు ద బెడ్. రైట్. సో థర్డ్ ఎగ్జాంపుల్, హీ డాన్స్డ్, షీ sang. సో యూజింగ్ పర్ఫెక్ట్ పార్టిసిపల్. సో 2 different subject, he, she. He having danced, comma, she sang. ఓకే. సో ఇక్కడ 2 సబ్జెక్ట్స్ అనేవి మనకి డిఫరెంట్గా ఉన్నాయి. హీ, షీ. సో సేమ్ సబ్జెక్ట్ రాసేస్తాం. హీ రాసిన తర్వాత హ్యావింగ్ ప్లస్ V3, హ్యావింగ్ డాన్స్డ్. V3కి ఆల్రెడీ డాన్స్డ్ అట్లానే ఉంది. సో కామా షీ sang. ఓకే. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, సో వర్క్ హార్డ్ యూ విల్ పాస్. సో ఇక్కడ మనకి డైరెక్ట్గా వెర్బ్తో ఇచ్చేసాడు. వర్క్ హార్డ్ యూ విల్ పాస్. సో మీకు ఏమి ఇచ్చినా ఫస్ట్ మనకి హ్యావింగ్ వర్క్డ్ హార్డ్ V3 రాయాలి. వర్క్డ్ హార్డ్, కామా, యూ విల్ పాస్. ఓకే. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ ఉన్నా లేకపోయినా, సబ్జెక్ట్స్ ఉంటే మనం సబ్జెక్ట్ సేమా కాదా అని చూసుకోవాలి. సబ్జెక్ట్ సేమ్ లేకపోతే ఇచ్చిన సబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద మ్యాన్ ర్యాన్, ద పోలీస్ అరైవ్డ్. ఓకే. సో ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ఏమో ద మ్యాన్, సెకండ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ వచ్చేసి ద పోలీస్. సో 2 are different subjects. డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం సబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. ఫస్ట్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ని యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, సెకండ్ సెంటెన్స్లో ఉన్న దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేస్తాం. ద మ్యాన్ హ్యావింగ్ ran. The man having run, comma, the police arrived. Okay. So the man having run, comma, the police arrived. This is the perfect participle. సో నేను మళ్ళీ ఒకసారి పార్టిసిపుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పార్టిసిపుల్స్ అనేవి మనకి 3 types: ప్రెజెంట్ పార్టిసిపుల్, పాస్ట్ పార్టిసిపుల్, పర్ఫెక్ట్ పార్టిసిపుల్. సో ప్రెజెంట్ పార్టిసిపుల్ ఇచ్చినప్పుడు V1 ప్లస్ ING రాయాలి మనం. సో V1 ప్లస్ INGతో స్టార్ట్ చేస్తాం. అర్థమవుతుందా? సో ప్రెజెంట్ పార్టిసిపుల్లో V1 ప్లస్ ING, పాస్ట్ పార్టిసిపుల్లో V3తో స్టార్ట్ చేస్తాం. పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో V1 ప్లస్ హ్యావింగ్ ప్లస్ V3. పర్ఫెక్ట్ పార్టిసిపుల్లో హ్యావింగ్ ప్లస్ V3తో స్టార్ట్ చేస్తాం. ఓకే. సో మీకు ఏ పార్టిసిపుల్ ఇచ్చినా సరే మీకు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇచ్చిన సెంటెన్స్లో సబ్జెక్ట్ సేమా కాదా. సేమ్ అయితే మనం యాజ్ ఇట్ ఈజ్ స్ట్రక్చర్తో స్టార్ట్ చేసేస్తాం. 2 సబ్జెక్ట్స్ సేమ్ కాకపోతే సబ్జెక్ట్స్ అనేటివి సేమ్ అలాగే ఉంచేసి మనం హ్యావింగ్ ప్లస్ V3 సబ్జెక్ట్ ఇచ్చిన తర్వాత అవి యూస్ చేసి రాస్తాం. ఓకే. సో ఆ 2 points గుర్తుపెట్టుకుంటే తర్వాత మీకు స్ట్రక్చర్స్ వచ్చేసి ప్రెజెంట్ పార్టిసిపుల్ వచ్చేసి V1 ప్లస్ ING, పాస్ట్ పార్టిసిపుల్ V3, పర్ఫెక్ట్ పార్టిసిపుల్ హ్యావింగ్ ప్లస్ V3. సో ఈ 3 సెంటెన్స్లో ఉన్న పార్టిసిపుల్స్లో మీకు స్ట్రక్చర్స్ గుర్తుంటే సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, నెగిటివ్ ఇచ్చినప్పుడు ఒకలా ఉంటుంది. నెగిటివ్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ప్రాబ్లం అనేది ఏముండదు. ఓకే. సో దీస్ ఆర్ ద
participles for your English grammar. Okay, so participle, this is the topic for participle. I hope you understand.